నాగార్జున సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద విన్నాడు. ఇప్పుడు తుమ్ము ఎడవ కాలం తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయలేదు, చేత కాదు. నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్టెంబడి తిరుగుతుంటే ఎండిపోయిన పొలాలను తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. పేరు పుట్టిన దొంగలాగా తప్పిస్తూ తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పోయిన నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో, ఇంకోవైపు హుజూర్నగర్లో. ఇటు కృష్ణ నీళ్ళు, అటు గోదావరి నీళ్ళు, రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే. కానీ అది లేదు ఆలోచన. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా, రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్లగొండ రైతులను కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు.